నమస్తే నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. టీడీపీ కంటే జనసేనాని పవన్ కళ్యాణే ప్రథమ ప్రత్యర్థిగా వైసీపీ చూస్తోంది. టీడీపీతో జనసేన జత కట్టడం వల్లే అధికారం కోల్పోయామని వైసీపీ ఆవేదన చెందడాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, వైసీపీ, జనసేన ప్రజాబలం కలిగిన రాజకీయ పార్టీలు. బీజేపీ, కాంగ్రెస్ జాతీయ పార్టీలు అయినప్పటికీ ఏపీలో వాటికి బలం లేదన్నది వాస్తవం. 2014లో టీడీపీ, బీజేపీ కూటమికి అప్పుడే జనసేన స్థాపించిన పవన్ కళ్యాణ్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఎన్నికల్లో జనసేన పోటీ చేయకుండానే కూటమికి మద్దతుగా పవన్ కళ్యాణ్ విస్తృతంగా ప్రచారం చేశారు. కేవలం 2% ఓట్ల తేడాతో టీడీపీ నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చింది. వైసీపీ 67 ఎమ్మెల్యే సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నాడు జనసేనాని మద్దతు లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ కూటమి అధికారాన్ని దక్కించుకునేది కాదు. ఆ తర్వాత 2019లో జనసేనాని కూటమి నుంచి బయటకొచ్చారు. వామపక్షాలు బీఎస్పీతో కలిసి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. చివరికి ఆయన పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయారు. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చి తద్వారా టీడీపీకి మేలు కలిగించడానికే పవన్ కళ్యాణ్ ఎత్తుగడ వేశారనే విమర్శ ఉంది. దీన్ని కొట్టిపారేయలేం. 2024 వచ్చేసరికి ఆ 3 పార్టీలను ఏకం చేసిన ఘనత వైసీపీకే దక్కుతుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని వైఎస్ జగన్తో పాటు ఇతర వైసీపీ నాయకులు తీవ్రంగా తప్పుపట్టారు. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ సామాజిక వర్గంలో తీవ్ర వ్యతిరేకతను తెచ్చాయి. పవన్ కళ్యాణ్ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీని గద్దె దింపాలనే పట్టుదలతో పొత్తులో భాగంగా 21 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లకే అంగీకరించారు. వైసీపీ లెక్కల ప్రకారం టీడీపీ సొంత బలం ఓడించడానికి సరిపోదు. జనసేనను కలుపుకుంటేనే టీడీపీకి రాజకీయ భవిష్యత్తు. అధికారం ముఖ్యం కావడంతో చంద్రబాబు తెలివిగా ఒక మెట్టు దిగి పవన్ కళ్యాణ్తో సన్నిహితంగా మెలిగారు. భవిష్యత్తులో కూడా అదే పందా కొనసాగిస్తారు. వైసీపీకి కూడా అధికారం ముఖ్యమే. అయితే అందుకు తగ్గట్లు రాజకీయాలు చేస్తోందా అనే ప్రశ్నకు లేదనే సమాధానం వస్తోంది. జనసేనను ప్రధాన ప్రత్యర్థి కాదని భావించే వరకు వైసీపీకి రాజకీయ ఇబ్బందులు తప్పవు. అధికారంపై అనుమానంతోనే ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. జనసేనాని పవన్తో అనవసరంగా గొడవలు పెట్టుకోవడం వల్ల రాజకీయంగా నష్టపోతామని తెలిసి కూడా ఇప్పటికీ వైసీపీ మేల్కోవడం లేదు. చంద్రబాబు కంటే పవన్నే ఎక్కువగా ఆ పార్టీ నాయకులు టార్గెట్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మరోవైపు పవన్ను వైఎస్ జగన్ ఇటీవలి కాలంలో పట్టించుకోవడం లేదు. ఎందుకంటే తన వైఖరి వల్లే రాజకీయంగా నష్టపోయామని ఆయన గ్రహించారు. అందుకే ఆ తప్పులు పునరావృతం కాకూడదని ఆయన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదేంటో గాని వైసీపీ నాయకులు నిత్యం మీడియా ముందుకొచ్చి పవన్ను నిలదీస్తూనే ఉంటారు. టాలీవుడ్ అగ్ర హీరోలు నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి మధ్య వివాదం తలెత్తగా తెలివైన రాజకీయ పార్టీగా సినిమా చూసినట్లు చూడాల్సింది పోయి పదే పదే పవన్, ఆయన తమ్ముడు నాగబాబు స్పందించాలంటూ వైసీపీ నానా యాగి చేస్తోంది. ఇదంతా అనవసరం. పవన్ స్పందించకపోతే రాజకీయ నష్టం ఆయనకే. మెగా అభిమానుల్లో పవనే చులకనవుతారు. కానీ రాజకీయంగా పవన్ను వైసీపీ తీవ్రంగా టార్గెట్ చేయడం వల్ల అభిమానులు మళ్లీ ఆయనకు మద్దతుగా నిలిచారు. నిజానికి రాయలసీమను మినహాయిస్తే మిగిలిన ప్రాంతాల్లో జనసేన కార్యకర్తలు, మెగా అభిమానులంతా రాజకీయంగా టీడీపీకి వ్యతిరేకులు. ఈ వాస్తవాన్ని వైసీపీ గమనంలో పెట్టుకోవడం లేదు. కేవలం పవన్ కళ్యాణ్ రాజకీయ నిర్ణయం కారణంగా ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా టీడీపీకి మద్దతుగా నిలిచారు. అయితే అసెంబ్లీలో చిరంజీవి విషయంలో బాలయ్య ప్రవర్తన మెగా అభిమానుల్లోనూ జనసేన కార్యకర్తల్లోనూ టీడీపీపై తీవ్ర వ్యతిరేకత కనబడుతోంది. దాన్ని సొమ్ము చేసుకోవడం అనేది వైసీపీ తెలివితేటలపై ఆధారపడి ఉంటుంది. అయితే వైసీపీ మాత్రం సమస్యను అనుసరించి కాకుండా స్థిరంగా ఏర్పరచుకున్న పవన్ వ్యతిరేకతనే ప్రదర్శిస్తోంది. వైసీపీలో రాజకీయంగా ఈ ధోరణి మారనంత కాలం టీడీపీకి శ్రీరామరక్షే, వైసీపీ తనకు తానే నష్టం చేసుకునే తత్వం ఆ పార్టీకి శాపంగా మారింది. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.